హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్. ఈరోజు మనం అమరావతి డెవలప్మెంట్స్ గురించి బ్రీఫ్గా నేను కొన్ని చెప్తానండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయో మీకు ఒక ఐడియా ఉంటే దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఈ టాపిక్ చెప్తున్నాను. ముందుగా నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమరావతి డెవలప్మెంట్ అనేది 3 ఫేసెస్గా చేస్తున్నారు. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా పార్ట్ అంతా డెవలప్ అయ్యిద్దని ముందు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంటే మన నారాయణ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు. ఫస్ట్ 3 ఫేసెస్గా డెవలప్ చేస్తున్నారు. ఒకటి ఔటర్ రింగ్ రోడ్, వెస్ట్ బైపాస్ ఆల్రెడీ మనకి డిసెంబర్ కానీ జనవరి కానీ వెస్ట్ బైపాస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు 3 ఫేసెస్గా చేస్తున్నారు. తర్వాత రైల్వే లైన్ కూడా ఒకటి ఇక్కడ కంచిచర్ల నంబూరు వరకు రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్ తర్వాత గన్నవరం దగ్గర ఇంకో పోర్టు, రన్వే చేస్తున్నారు. ఈ 3 ట్రాన్స్పోర్ట్కి ఈజీగా చేసి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి రెసిడెన్షియల్ కమర్షియల్గా బాగా పెరిగిద్దని ప్లాన్ చేసి చేస్తున్నారండి. ఈ 3 అయిపోయిన తర్వాత ఐకానిక్ టవర్స్ అంటే మనకి హైకోర్టు కానీ సచివాలయం కానీ ఐకానిక్ టవర్స్ చేస్తారు. ఇది ప్రస్తుతం ఉన్న డెవలప్మెంట్స్. దీంతోపాటు మనకి ఇంకో గుడ్ న్యూస్ ఉందండి. మనకి లూలు మాల్ కూడా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 2 కూడా ఈ 3 ప్లేసెస్లో లూలు మాల్ కూడా వస్తుంది. దాంతోపాటు అమరావతికి ఇంకా చాలా మంది పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉన్నారు. కొంచెం ఎంఎన్సి కంపెనీస్ అవన్నీ పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇది మీరు చూస్తున్న మ్యాప్ అమరావతి లోపల ఉన్న డెవలప్మెంట్. అది కాకుండా ఇంకోటి మెయిన్ డెవలప్మెంట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్ అంటే మనకి మీరు చూస్తున్న లైన్ అంతా కృష్ణానది. ఈ కృష్ణానది దగ్గర ఈ టూరిజంగా ఫాస్ట్గా డెవలప్ చేసి దీన్ని ఒక ఇండస్ట్రీగా చేసి ఆ టూరిజం ద్వారా మనకి గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ చేయడానికి దాన్ని టూరిజంగా బాగా డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అది కూడా 6 to 1 yearలో కంప్లీట్ అవుతుందండి టూరిజం డెవలప్మెంట్. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కాకుండా మీకు CRDA లో కాస్ట్ వెంచర్స్ అంటే విత్ LP నెంబర్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ వెంచర్స్ కూడా మీకు చెప్తానండి. థ్యాంక్స్ అండి.